నాన్ వేష గానికి అయితే అస్సలే దిమాక్ లేదు, వానికంటే పెద్ద ఈ రాంబాయ్ గానికి అయితే అస్సలే దిమాక్ లేదు. ఈయనంత ఎర్రిగాని నేను ఏడా చూడలే. యూఎస్ లో పోయిండు, ఏ డిగ్రీ చేసిండో నాకు తెలియదు, ఏ ఇంజనీరింగ్ చేసిండో నాకు తెలియదు, కానీ వీనికి పాస్పోర్ట్ ఎవరు ఇచ్చిరో కూడా నాకు అర్థమైతలేదు. ఎందుకంటే వీడు మాట్లాడేది వీనికి తెలియదు, వీని కామన్ సెన్స్ పనిచేయదు. ఎందుకంటే వీనికి ఓన్లీ లైమ్ లైట్ లో ఉండాలని ఉంటది. ట్రెండింగ్ న్యూస్ వస్తే సార్ దానికి అగేన్స్ట్ మాట్లాడాలి, కానీ నేను కరెక్ట్ మాట్లాడుతున్నాను, నేను ఏం మాట్లాడుతున్నాను, నాకు 450K ఫాలోవర్స్ ఉన్నారు, నేను ఏమైనా చెప్తే ఎంత ఇంపాక్ట్ ఉంటుందో అనేది ఏం తెలియదు. ఇది జస్ట్ నా అన్న నా తమ్ముడు అనేసి వచ్చేస్తాడు మధ్యలో. కామన్ సెన్స్ అనేది అయితే అస్సలే వాడాడు, ఇప్పుడే చెప్తున్నా. సెకండ్ వచ్చేసి వీడు చెప్తుండు కదా నేను వాడు యాంటీ హిందూ. ఇది హిందూ గురించో లేకపోతే క్రిస్టియానిటీ గురించి కాదు, ఇది ఒక ఇన్ఫ్లుయెన్సర్ గురించి. ఒక ఇన్ఫ్లుయెన్సర్ అంత పెద్ద ప్లాట్ఫామ్ లో పోయి మాట్లాడితే ఎంత ఇంపాక్ట్ ఉంటుందో తెలుస్తుంది. నువ్వు ఏదైతే సపోర్ట్ చేస్తున్నావో నీకు కూడా తెలుస్తుంది, ఒకరోజు అందరిది వస్తుంది. తప్పు మాట్లాడి చూడు ఈ ప్లాట్ఫామ్ లో, ఎందుకంటే మీరు ఇన్ఫ్లుయెన్సర్ మీనింగ్ నే గుడిపించేసి చిల్లరులకి ఫ్యాన్ ఫాలోయింగ్ వల్లనే మొత్తం గుడిచిపోయింది. ఎందుకంటే మీరు ఏది చెప్పినా మీకు ఫాలోవర్స్ ఉన్నారు కదా సపోర్ట్ చేయడానికి, దాన్ని కరెక్ట్ అనిపించడానికి. అందుకే